సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న తరుణంలో చాలామందికి ఉత్సుకత. జయకృష్ణ ఏం చేశాడు, అలానే సినిమాల్లో గతంలో నటించాడా అని. ఎస్, అసలు జయకృష్ణకి కెమెరా అనేది ఇదేమి కొత్త కాదు. తాను చిన్నతనంలోనే అంటే 3 ఏళ్ల వయసులో ఉండగానే ఒక సినిమాలో నటించాడు. అది కూడా తన బాబాయ్ అయినటువంటి మహేష్ బాబు సినిమాలో. అది సినిమా రిలీజ్ అయ్యి 23 సంవత్సరాలు గడిచింది ఈ సమ్మర్లోనే. అది ఏమిటయ్యా అంటే నిజం సినిమా. 2003 సంవత్సరంలో వచ్చినటువంటి నిజంలో సినిమా ప్రారంభ సన్నివేశాల్లో కనపడే చిన్న బాబు ఈ క్యూట్ జయకృష్ణ. ఇప్పుడు ఈ 6 అడుగుల అందగాడు జయకృష్ణ. జయకృష్ణ ఆ స్క్రీన్ ప్రజెన్స్ చూసి అప్పట్లోనే కృష్ణ గారి అభిమానులు కానీ మహేష్ బాబు అభిమానులు కానీ చాలా సంతోషపడ్డారు. కృష్ణ గారి తరం నుంచి ఇంకొక వారసుడు ఉద్భవించాడు, రాబోతున్నాడు అని అప్పుడే 23 ఏళ్ల క్రితమే డిసైడ్ అయ్యారు కూడా. చబ్బీగా బొద్దుగా కనపడుతున్నటువంటి ఆ బాబు అప్పట్లోనే చాలామందిని ఆకర్షించారు. అయితే ఆ విశేషాలు ఇప్పటి అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ వీడియోలు అందిస్తున్నాం. ఈ 3 ఏళ్ల వయసులోనే కృష్ణ గారి మనవడు మహేష్ బాబు అన్నగారి కొడుకు రమేష్ బాబు కొడుకుని ఈ చిత్రం ప్రారంభ సన్నివేశాల్లో నటింపజేయాలనేది తేజ గారి ఐడియాగా చెప్తారు. దాన్ని కృష్ణ గారు వెంటనే సమ్మతించడంతో అది కుదిరింది. ఈ చిన్న బాబుకి అప్పట్లో చికెన్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయం అప్పట్లో పత్రికలలో, సినిమా పత్రికల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు కృష్ణ గారిని అడిగినప్పుడు. జయకృష్ణ చిన్నతనం నుంచి కూడా చాలా చలాకీగా ఉండేవాడు. అలానే ఆ సినిమా షూటింగ్ని చాలా ఎంజాయ్ చేశాడని కూడా చెప్తారు. సినిమా షూటింగ్లో కెమెరాకి అవసరమైనట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి ఆ గోరు ముద్దల ప్లేస్లో చికెన్నే పెట్టారని కూడా చెప్తారు. అంటే అంత ఎల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఈ బాబు ఇప్పుడు కృష్ణ గారు గనక బతికి ఉన్నట్లయితే చాలా సంతోషించి ఉండేవాళ్ళు అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే తన ముందు తరము చూసినటువంటి ఆయన తన తర్వాత వచ్చినటువంటి మహేష్ బాబు, రమేష్ బాబు గారి ఎదుగుదలని ఎంతో కాంక్షించేవాళ్ళు. అలానే తన బిడ్డల ఉన్నతి కోసం ఏమి చేయాలో, ఎంత చేయాలో ఆయన శక్తికి మించి కూడా ప్రయత్నించారని చెప్పవచ్చు. ఆ తర్వాత తన మనవాళ్ళు గౌతమ్ కృష్ణ, అలానే జయకృష్ణ, వీళ్ళతో పాటు కుమారులైనటువంటి గల్లా అశోక్ కానీ వీరిని కూడా తన పండంటి సంసారం సినిమాలో గల్లా అశోక్తో పాటు చిన్న చిన్న క్యారెక్టర్లో నటింపజేశారు. ఆ తర్వాత నాని సినిమాలో కూడా మనం గమనిస్తాం. తర్వాత పెద్ద అయిన తర్వాత గల్లా అశోక్ హీరో సినిమా కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలను కానీ ఆయన చూసి మనవాళ్ళని ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. తన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సుధీర్ బాబును కూడా ఎంతో ప్రోత్సహించేవాడు. అయితే జయకృష్ణకి వచ్చేసరికి తన పెద్ద మనవడిగా అంటే కొడుకులకి నటనా వారసత్వంగా వచ్చినటువంటి కొడుకుల నుంచి వచ్చినటువంటి పెద్ద మనవడిగా ఆయనకి ఎంతో ప్రీతి. అలాగనే గౌతమ్ కృష్ణ అన్న కూడా. ఈ గౌతమ్ కృష్ణ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు, ఒక హీరోగా రాబోతున్నాడు తెర మీదకి అంటే ఆయన అసలు అభిప్రాయం ఎలా ఉండేదో ప్రేక్షకులు ఒకసారి మననం కనుక చేసుకుంటే కృష్ణ గారు ఏ హీరోనైనా వెంటనే ప్రోత్సహించేవాళ్ళు. మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి, ఈజు ఉందని ఎంతో, అంటే ఆయనకి ఎవరు ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. అట్లాంటిది తన కుటుంబంలో నుంచి మనవడు ఒక రకంగా నాకు కృష్ణ గారికి అప్పుడే మనవడు హీరో అవుతున్నాడు అంటే నాకే, అంటే కృష్ణ గారిని ఇప్పటికీ హీరోగానే చూస్తాను కాబట్టి హీరోకి ఇంకొక మనవడు హీరోగా వచ్చాడా అనిపిస్తుంది. బట్ కృష్ణ గారు అయితే ఎంతో సంతోషించేవాళ్ళు. డెఫినెట్గా జయకృష్ణకి మంచి భవిష్యత్తు ఉంటుంది, అతనిలో మంచి ఈజ్ ఉంది. మొదటి సినిమాలోనే ఇలా చేశాడంటే అంటే ఒక 25 సినిమాల్లో హీరోగా నటించినటువంటి ఎంతమందికి ఇంత స్టార్డమ్ వస్తుంది. అలా జయకృష్ణ కూడా ఖచ్చితంగా ఒక మంచి హీరో అవుతాడని చెప్పగలను నేను అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆయనకి కుటుంబం అంటే అంత ఆపేక్ష. తన వారసులలో కానీ ఇంకెవరైనా కానీ సినిమాల్లోకి వస్తున్నారంటే తప్పకుండా ప్రోత్సహిస్తూ వచ్చేవాళ్ళు. ఈ క్రమంలో తన కుటుంబం నుంచి వచ్చిన మహేష్ కానీ రమేష్ కానీ అలానే
సుధీర్ బాబు కానీ, ఆ తర్వాత అశోక్ కానీ, గల్లా అశోక్ కానీ, ఇప్పుడు గౌతమ్ కృష్ణని నేను ఒక్కడిని అనే ఒక సినిమాలో కూడా ఆయన చూసి ఎంతో సంతోషించారని అప్పట్లో ఆయన ఇంటర్వ్యూలు చూసి అందరికీ అర్థమై ఉంటుంది. ఇదే ఒరవడి జయకృష్ణ విషయంలోనూ కృష్ణ గారు చేసేవారు. అయితే కృష్ణ గారి కలరు ఏదైతే ఉందో అది రమేష్ బాబుకి ఉన్నది, మహేష్ బాబుకి ఉన్నది. అలానే కృష్ణ గారి డైలాగ్ డెలివరీలో ఎలాగైతే తనకంటూ ఒక ప్రత్యేక పందా ఏర్పాటు చేసుకున్నారో రమేష్ బాబు కూడా కొన్ని సినిమాల్లో దాన్ని ప్రయత్నించారు. మహేష్ బాబుకంటూ ఒక సెటిల్డ్ డైలాగ్ డెలివరీ, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పందా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు జయకృష్ణ కూడా అలా తాత, తండ్రి, బాబాయ్ నుంచి వచ్చినటువంటి నటనా వారసత్వాన్ని, ఆ డైలాగ్ డిక్షన్ని తప్పకుండా అలవరుచుకుంటారు అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక జయకృష్ణ హైట్ వచ్చి బాబాయ్ లాగానే 6 అడుగులు పైనే ఉంటుంది. కలరు దబ్బపండు కలరు మన కృష్ణ గారి నుంచే వచ్చిందని చెప్పాలి. డిగ్రీ చేశాడిన న్యూయార్క్లో యాక్టింగ్లో కూడా ఒక ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పేసి చెప్తారు. ఫైటింగ్స్, అలానే మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగు, డ్యాన్సు, వీటిల్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. ఇది జయకృష్ణకి సంబంధించినటువంటి లిటిల్ బిట్ ప్రొఫైల్ డీటెయిల్స్. అయితే జయకృష్ణ వయసు ఇప్పుడు 26 ఏళ్ళు ఉంటుంది. బట్ మీరు అతనిని డైరెక్ట్గా కనుక చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంకా 18 ఏళ్ల వయసు ఉన్నవాడిలానే కనిపిస్తాడు. చాలా లేతగా, అంటే ఆ కలర్, కృష్ణ గారిలో స్కిన్ కలర్ ఎలాగైతే మెరిసిపోతూ ఉంటారో ఆయన, అదే కలరు అంటే కృష్ణ గారి పెద్ద మనవడు ఈ జయకృష్ణ గారి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక అల్లెల్లే అంటూ ఇప్పటికే తెగ సందడి చేసేస్తున్న ఆ పాటలో డ్యాన్స్ మూమెంట్స్ చాలా అలవోకగా చేశారు. రాబోయే రోజుల్లో కృష్ణ గారి తరం నుంచి వచ్చినటువంటి ఈ హీరోకి ఇంకా ఇలాంటి నటనలో ఉండే మెళకువలు కానీ, అలానే బాబాయ్ నుంచి వచ్చినటువంటి మంచితనం కానీ ఖచ్చితంగా ప్రతిఫలిస్తుంది సినిమాల్లో అనడంలో సందేహం లేదు. కృష్ణ గారు ఎలాగైతే తన బిడ్డల్ని ఆపేక్షగా చూసుకునేవాళ్ళో, ఆ తర్వాత మహేష్ బాబు తన కుటుంబాన్ని అంతే ఆపేక్షగా చూసుకుంటూ ఉన్నాడు. దానికి తగినట్లే ఈ 6 అడుగుల అందగాడిలా ఉన్న జయకృష్ణ కూడా తన కుటుంబం తన వెనక ఎలా ఉన్నది అనేది కృష్ణ గారి విగ్రహావిష్కరణ సందర్భంగానే విజయవాడలో ఒకసారి చెప్పారు. సో ఇది ప్రస్తుతం జయకృష్ణకి సంబంధించినటువంటి కొద్ది వివరాలు. ఇది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చాయని అనుకుంటున్నాను.